ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలాంటి లబ్ధి పొందారు ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి లేదు. రైతు రుణమాఫీ అనేటివి లేవు, పనిముట్లు ట్రాక్టర్ సబ్సిడీ లేవు, డ్రిప్ సబ్సిడీ లేదు, యూరియా ఫాస్ఫేట్ ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం యూరియా 150 రూపాయలు, ఫాస్ఫేట్ 450 రూపాయలు, ఇట్లాంటివన్నీ బాగా ఉన్నాయి. జీలగలు ఇస్తా అన్నాడు, అది ఎట్లా డబ్బు కట్టించుకునేది, ముందు డబ్బు కట్టించుకునేది ఇస్తున్నాడు. గత ప్రభుత్వంలో తెచ్చినాకనే మళ్ళీ డబ్బు కట్టించుకుంటున్నారు. అప్పుడు 40 కేజీలు 30 కేజీలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 10 కేజీలు ఇస్తున్నాడు. దీనికి కూడా డబ్బులు ఇవ్వాలా, ముందే కట్టాల్సిందే. ఈ అన్ని రేట్లు పెరిగిపోయినాయి గత ప్రభుత్వం కంటే. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు తీసేయడం లేదు, మందు రేటు పెరిగిపోయింది. ఇంకా కల్తీ మందు అంతా ఏం ఉపయోగం లేదు. ఇన్సూరెన్స్ లేదు రైతుకు. ఇట్లాంటి పనులన్నీ చాలా ఇదిగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళీ 2024లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, మనం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి చెందేది. చంద్రబాబు నాయుడు వల్ల అన్ని సమకూర్చాడు. ఆయన పరిపాలన బాగుంటుంది, అన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశలో తీసుకుపోతాడు ఆయన. ఈ ప్రభుత్వంలో ఎటువంటి లేవు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుడిని అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలా లబ్ధి పొందారు? నా పేరు వడ్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాది బాల్పల్లి గ్రామం, చింతకొమ్మది మండలం, కడప జిల్లా. జగనన్న రైతులకు మేలు చేస్తానన్నాడు, కానీ ఏం మేలు చేసినాడన్నా? ఇప్పుడు ముందు ఇన్సూరెన్స్ రైతులు కట్టుకుంటా అన్నారు. వాళ్ళు ఏ పంట పెడితే ఆ పంటకు ఇన్సూరెన్స్ కట్టుకుంటా అన్నారు గత ప్రభుత్వంలో. ఒకవేళ 2 పంటలు పెడితే 2 పంటలకు ఖరీఫ్కి రబీకి రెండింటికి కట్టుకుంటా అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఒక క్రాప్ మాత్రమే బుకింగ్ అవుతుంది, ఖరీఫా రబియా. అది కూడా ఏమవుతుంది? అది ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల కాకపోతే రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఇప్పుడు ఒక పంట పెట్టింటాడు ఖరీఫ్లో, అది తర్వాత ఒకవేళ ఎండిపోయింది తీసేసినాడు, మళ్ళా పంట పెడితే కాడంలే. దానివల్ల రైతులు ఏమైందంటే చాలా నష్టపోతారన్న. ఇది మార్చమని కూడా మనము పార్టీ మన బాధ్యులు కమలాపురం నియోజకవర్గులు నరసింహారెడ్డి దృష్టికి కూడా తెచ్చినాము. మళ్ళీ పాత ఇన్సూరెన్స్ పద్ధతిని మన ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తామని కూడా చెప్పినాడన్న. ఈ విషయంలో అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌలు రైతులకు గత ప్రభుత్వంలో 44% ఇచ్చి రుణాలు సదుపాయం చేస్తా అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌలు రైతులకు ఏమన్నా సహాయం చేశారా ప్రభుత్వం? ఇప్పుడు కౌలు రైతులు అనేది అయితే కన్నా ఇది ప్రభుత్వం చెప్పుకోవడానికే కానీ ఆర్భాటము మామూలుగా అయితే ఏం లేదన్నా. కౌలు రైతులు చేసింది లేదు, ఒరిగింది లేదు, దీంట్లో ఏం లేదనే చెప్పాలి కౌలు రైతుల సహాయం. ఇప్పుడు కడప జిల్లాలో కొప్పర్తిలో కంపెనీ తెస్తాను అన్నారు. ఈ రైతులు ఎలా లాభం పొందారంటారు? 2007లోనే రాజశేఖర రెడ్డి గారు ఏపీఐసి మెగా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 6500 ఎకరాలను చింతకొమ్మదిన్న, ఒల్లూరు, పెళ్లిమరి మండలాల్లో 6500 ఎకరాలు సేకరించినారు. దాంట్లో డీకేటీ పట్టా భూములకు నష్టపరిహారంగా మిగతా పీఓటీ భూములకు ₹1 కూడా చెల్లించలేదు. అయితే దీంట్లో దాదాపు సగం మంది రైతులు నష్టపరిహారం ఈనోళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏపీఐసి భూముల్లోంచి ఈ ఫ్యాక్టరీలు రాకపోగా ఆ భూముల్లోంచి మట్టిని కడప పట్టణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రిప్పుకి వచ్చి ₹1000 వంతున. ఇది ఏపీఐసి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు స్పందించిన పాపాన పోలేదన్నా. ఇది చాలా తీవ్రమైన అన్యాయము. రైతులు పొట్టగొట్టి పరిశ్రమలు రాకుండా చేసి, పరిశ్రమలు వచ్చింటే కనీసం నిరుద్యోగం ఉన్నా కొంతవరకు మనకు తీరేది సమస్య. తీరకపోగా వీళ్ళు ఆ భూములు అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయన్న ఈరోజు. ఇది చాలా తీవ్రమైన అన్యాయము. ఇది ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి అన్నీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏందో. ఆయనే వచ్చినాడు, ఓపెన్ చేసినాడు పైలాన్ కూడా. కానీ అన్నీ తెలిసినా కూడా ఎటువంటి చర్యలు లేవు. పైగా మనకు ఏపీఐసి అడ్వైజర్ కూడా ఇక్కడే మన రాజోలు వీరారెడ్డి గారే. ఆయనకు కూడా అన్నీ తెలుసు. తెలిసినా కూడా రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు, కంపెనీలు కూడా రాలేదు. ఇది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా గమనించి కొత్తగా తీసుకొచ్చిన సాగుదారుల హక్కు చట్టం 2019 నిబంధనల ప్రభుత్వం ఏమైనా సవరించాలని అనుకుంటున్నారా? ఇదైతే చాలా దుర్మార్గం అన్న. ఇంతవరకు అయితే ఇప్పుడు ఈ ఎంఆర్ఓలు, ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్న. ఇప్పుడు ఒకరి భూమి ఒకరికి ఎక్కిస్తున్నారు. దీనికి పూర్తిగా అధికారాలు వాళ్ళ చేతికి ఇస్తే ప్రభుత్వము రైతుల గొంతు కోసినట్టన్నా. ఎందుకంటే ఒకవేళ రెవెన్యూ వ్యవస్థలో మనకి న్యాయం జరగకపోతే ఇప్పుడు మనం చట్ట ప్రకారం కోర్టులకైనా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కోర్టులకు కూడా వెళ్లకుండా చేసినారు కాబట్టి ఇది పూర్తిగా రైతు కడుపు కొట్టడమే అన్నా. ఇది ఇప్పుడు యాజమాన్యులకు సిఆర్సి కార్డులపై అవగాహన కల్పించింది. సిఆర్సి అంటే అదే భూ హక్కు చట్టం. చట్టం ద్వారా పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వాటిపైన
కఠిన నిబంధనలు తీసుకుంటున్నారా? అన్న ఇది రీసర్వే అయితే అంతా అన్న ఊరికే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కానీ జగన్ ఆయన పేర్లేసి రాళ్ళేసి ఇదంతా గెట్ల కొలతని వాస్తవంగా పూర్వం రాళ్ళ ప్రకారము రాయి టు రాయి సర్వే చేసి నిజ నిర్ధారణ లేకుండా ఊరికే తూతూ మంత్రంగా అన్న గెట్లను హద్దులుగా తీసుకొని చేసినాడు. దాంట్లో తక్కువ వచ్చిన రైతులు తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చిన రైతులు ఎక్కువ వచ్చింది. చాలా మంది చెప్పుకున్నా కూడా మాకు 5 సెంట్ల వరకు ఎకరాకు ఎక్కువ తక్కువ ఉన్నా మీరేం ప్రశ్నించేదానికి లేదని అధికారులు చెప్తున్నారు. అంతేకాక మాన్యాలు ఇనాం భూములు అవన్నీ 100 సంవత్సరాల నుంచి చేసుకునేవి కూడా ఇప్పుడు తొలగించినారన్నది. నెక్స్ట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. దాంట్లో మళ్ళీ పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం కూడా చాలా అన్యాయం ఉంది. ఈ రైతు సమస్యలన్నీ పోవాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వ మార్పు అయితే జరగాలన్నా చంద్రబాబు నాయుడు అయితే న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుని అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలాంటి లబ్ధి పొందారు? లబ్ధి వస్తుంది. రెడ్డి కేటగిరీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర బిడ్డ అనుకున్నాం కానీ అనుకున్నంత ఏమీ మేలు లేదు. ఆర్వీకే పెట్టాడు, ఫెయిల్ అయినాడు. వాళ్ళు పంటలు బుక్ చేయడం అన్నీ 1% బుక్ చేస్తాడు. కేంద్రం నుండి ఫుల్ % తీసుకొని ఆయన ఖజానాలు వేసుకుంటాడు కానీ ఇన్సూరెన్స్లు అవన్నీ మాకైతే ఇన్సూరెన్స్ రాలేదు. 3 సంవత్సరాలు అతి వానలు కానీ ₹1 మాకు చెందలే. ఎక్కడ పల్లెలకు ఏమన్నా ఉన్నా చేలకు వస్తానే కానీ నీటిపారుదల మోటార్ల కింద లక్షల పెట్టుబడి పెట్టి పసుపు తోటలు, అరటి తోటలు కులిపోయినాయి. వర్షాభావం ₹1 ఇన్సూరెన్స్ లేదు. దండి పెట్టుబడి పంటలే, పూల తోట కానీ, అరటి కానీ, పశువు కానీ ఆశాజనకంగా ప్రభుత్వం వేస్ట్ అయిపోయింది. ఏం లేదు. గత ప్రభుత్వం ఆర్వీకే అన్నారు, ఆర్వీకేలో పాస్పోర్ట్ ఇస్తామన్నారు. దగ్గరలో మా గ్రామంలో ఒక మూట ఇచ్చింది, దాఖలాల్లో వాళ్ళు ఎవరో ఆఫీసులో పెట్టినారు. వాళ్ళు 11 గంటలకు ఆఫీస్కి వచ్చారు, పౌడర్ పూసుకొని. వాళ్ళు వచ్చేంతవరకు రైతు ఉండలేం. ప్రైవేట్ అంగిల్లో పోయి మేము ₹20 ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటాం ప్యాకెట్. ఆర్వీకేలో స్టాక్ మనం పోయిన స్టాక్ ఉండదు అక్కడ. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. గతంలో చంద్రబాబు ఇన్సూరెన్స్ ఇస్తాడా? ఇన్సూరెన్స్ బాగా వచ్చింది. అప్పుడు 94% వచ్చింది, 91% వచ్చింది, 64% వచ్చింది. 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ కూడా 3 సంవత్సరాలు వచ్చింది. 14, 15, 16లో వర్షానికి పూల తోట పోరు దెబ్బతిన్నందుకే వైరస్ వలన. ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి ₹1 రాలేదు ఇంతవరకు. ఏమన్నంటే బోర్లు ఉన్నాయి మీ పల్లెలు అంటారు. అటైనా పంట బుక్ చేశానంటే పంట బుకింగ్ లేదు అందరి. మా తండ్రి గారికి పత్తికి వచ్చింది, నాకు పత్తికి రాలేదు. అది ఒకటే సర్వే నెంబర్లో ఇద్దరికి ఉంది పాస్బుక్. అంటే ఆడ నామకర్తానికి ఒక్కొక్క పేరు చూపించుకుంటా మీ మండలానికి ఇచ్చామంటున్నారు. అది ఇప్పుడు ముఖ్యమంత్రి భూ సర్వేని కొత్త చట్టం తెచ్చినాడు. ఈ చట్టం పాస్బుక్లు మార్చడం వల్ల ఎలాంటి రైతులు ఇబ్బందులు పెడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నారు. మా బంధువులు అయితే 16 ఎకరాల్లో ఒక ఆయనకి 26 సెంట్లు భూమి తేలా. ఉన్న 60 సెంట్ల మీద 26 సెంట్లు భూమి అట్నే ఉంది. కానీ ఆమె 26 సెంట్లు ఇప్పుడు లేకుండానే రాళ్ళు వేసిపోయినారు. ఆమె పరిస్థితి ఏంది? మా గిట్లగాడికి ఆయన చూపించాలి. మామూలు మా గిట్లగా మేము చేసుకుంటాం లేక సమాన హక్కు చూపించాలి. ఎందరికి ఉంది, దాంట్లో వారసులు ఎందరు, వాళ్ళ భూమి ఎక్కువ తక్కువ ఉంది చూడాలి. మా ప్రజల సొమ్ముతో పరిపాలన చేస్తాండి. ఆయన పేరు వేసుకుంటాడు. ఇప్పుడు రాయికి, రప్పకు, బొమ్మలకు, ఫోటోకు 2 ఏళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ పిల్లోని కూడా ఒక కార్డు, పింఛన్ ఇచ్చే బొక్కు ఉంది. బొక్కులు మళ్ళీ ఒక కార్డు అవసరమైన డబ్బులు. మా ప్రయోజనాన్ని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్ము ఆర్వీకేలకు పెయింటింగ్ అన్నాడు. బాడిగ దాంట్లో బాడిగ 6 నెలలు బాడిగ ఎదిగినారు ₹10 ఆర్వీకేలో ఇవ్వలే. ఇంకా ఇంతవరకు మిషన్ అన్ని పెండింగ్లో తెచ్చుకోలే. ప్రస్తుతం రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, రైతులు బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. చంద్రబాబు వచ్చి ఏది మేలు జరుగుతుంది. ఇబ్బంది పడకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా. ₹60 నూనె ప్యాకెట్ ఉండింది, పామ్ ఆయిల్ ప్యాకెట్ ₹140 తగిలింది. సామాన్యుడు ఎలా బతుకుతాడు? అంతో ఇంతో పెట్లేదర్లు, తారవాళ్ళ పట్టలు ఇవన్నీ సబ్సిడీకి ఉన్నాయి. అవన్నీ ఏం లేవు. ముష్టి 7,500, 7,000 వేస్తాడు ఆయన. కేంద్రం కలిపి చెప్పుకుంటాను సిగ్గు లేక. మళ్ళా మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? అడగడు. ప్రజలను అడగడు. రవీంద్రనాథ్ 0 వడ్డీ పాంప్లెట్ పంచాడు కానీ 0 వడ్డీ ఇంతవరకు ₹1 ఇవ్వలే. కేంద్రం వేస్తున్నది కానీ 3%, 4% ఇవ్వలే. 0 రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంట? నరసింహారెడ్డి గెలిచొచ్చు. భారీ మెజార్టీతో గెలుస్తాడు.